ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు, మొన్న ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే, నిన్న ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వర్గాన్నే తీసుకుంటున్నా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్ గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం. అంటరానితర నిర్మూలనకి చాలా అవకతవకలుంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పట్లో అంటరానితనం ఉండేది, 2 గ్లాసుల విధానం ఉండేది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం. కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు. కేఆర్ నారాయణని భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా నేనున్నప్పుడు దళితుల కోసం, ఇన్నోవా కార్ల కోసం వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయడానికి చేశాం. ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు. 28,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. భూమి కొనుగోలు విధానం పెడితే దాన్ని కూడా తీసేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు. ఇతని అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఒక పెద్ద పెత్తందారు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు, గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు. 4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితులపైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గావించబడ్డారు. ఎక్కడ అన్యాయమని అడుగుతున్నా. ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్ జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ. కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి, ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు, బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు. అక్కడ ఆ రోజు 2 విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు, సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ హత్య చేసిన వాడిని కాపాడతాడు. ఏమాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు, ఆ
సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు.